అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే. మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు. 2500 సంవత్సరాల క్రితం అసలేం జరిగింది? దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం? మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని, ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి, మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి, కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి, అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా, బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా, డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా, మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చెయ్యాలి, ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకొస్తాయి, దీనికి అసలు కారణం ఏంటి, కలలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రమే ది ఎసెన్షియన్. నా పేరు రాధా జోసిలా. ముందుగా మన ప్రియతమ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం అసెన్షన్ అనేటువంటి అద్భుతమైన పుస్తకంలోని ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాము. మరి ఆ జ్ఞానం మనకు ఎలా అందించబడిందంటే, టొబయాస్ అనే ఉన్నతాత్మ చాన్లింగ్ అనే విధానంలో జాఫ్రీ హాప్ అనేటువంటి భూలోకంలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా మనకు అందజేయడం జరిగింది. దాన్ని మనకు తెలుగులోకి అనువదించిన వారు గూడూరు వాస్తవ్యురాలైనటువంటి శ్రీమతి రేవతి మేడం గారు. మరి ఎంతో అద్భుతంగా ఉన్న ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాము. గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేటువంటి విషయంలో మనల్ని వాళ్ళు అడుగుతున్నారు, మీరు సిద్ధమేనా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి అని. కానీ ఈ విషయంలో మనం తొట్టుపడుతున్నాంట, సమాధానం చెప్పడానికి మనం అటు ఇటు చూస్తున్నాంట. ఎందుకు అంటే, మనం ఎన్నో జన్మల్లో ఎన్నో హత్యలు ద్రోహాలు ఎన్నో చేసి ఉన్నవాళ్ళం. అలాంటప్పుడు ఈ జన్మలో కూడా మనకు తెలియకుండా ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. మరి అవన్నీ గుర్తొచ్చినప్పుడు మనల్ని మనం ఎలా క్షమించుకోగలుగుతాం, మనల్ని ఎలా ప్రేమించుకోగలుగుతాము అని మన డౌట్. వాళ్ళు ఏమంటున్నారంటే, అవన్నీ మీకు నేర్చుకోవడానికి వచ్చాయి, అవన్నీ నేర్చుకోవడం ద్వారా అది సరికాదు అని మీరు తెలుసుకోవడం జరిగింది కదా, ఇతరులకు కష్టపెట్టడం అనేది సరికాదు అని మీకు అర్థమైంది కదా, అందుకని మీరు దాని ద్వారా ఏదో జ్ఞానాన్ని పొంది ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ఇప్పుడు ఈ క్షణంలో అది మానవతత్వపు సహజ లక్షణంగా తీసుకుని మిమ్మల్ని మీరు క్షమించుకోవచ్చు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెప్తున్నారనమాట. అలాగే మరి బయట లోపల కూడా మనకి ఎన్నో రకాల అనుభవాలు పొందుతున్నాం. ఇప్పుడు ఈ భూమి మీద అడవుల్లోనూ అక్కడ కూడా పడిపోయిన చెట్లు ఉండడం, మంటలు రావటం, అడవులు తగలబడిపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అలాగే ఎన్నో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి కూడా మన శరీరంలో కూడా ఎన్నో అవసరం లేని అవశేషాలు ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీస్, అక్కర్లేని ఎనర్జీస్ ఉన్నాయి. వాటన్నిటికీ ప్రక్షాళన ఇప్పుడు అవసరం. ఎలాగైతే భూమి మీద మంటలు వచ్చి మొత్తం అగ్నిలో కాలిపోతూ ఉన్నాయో, అలాగే అడవులు తగలబడిపోతూ ఉన్నాయో, చెట్లు కింద పడిపోయి కొన్ని చెట్లు విరిగిపోయి ఉండి అదంతా కూడా గందరగోళంగా ఉండి చాలా చెత్త పేరుకుపోయిందో, అలాగే మన శరీరంలో కూడా చెత్త పేరుకుపోయి ఉంది. ఆ చెత్తని ప్రక్షాళన చేయాలంటే మనకు కూడా మంటలు అవసరమే. ఆ మంటల ద్వారానే మనకి ఫ్లూ జ్వరం కానీ లేదా శరీరం మీద ర్యాషెస్ కానీ వస్తూ ఉంటాయి. అవి వచ్చాయని మీరేం కంగారు పడక్కర్లేదు, మీలో అది ప్రక్షాళనలో భాగము అని చెప్తున్నారు. అలాగే మరి భూమి మీద భూకంపాలు వస్తున్నట్లుగానే మన శరీరంలో కూడా భూకంపాలు వస్తాయి, మన లోపల శరీర ప్రకంపనలు వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, తలనొప్పి వస్తుంది, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటుంటే అవన్నీ కూడా మీలో జరిగే కంపనాలు, అవి కూడా కామనే అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ప్రక్షాళన చేయబడుతున్నాం ఆ విధంగా అని చెప్తున్నారు. అలాగే నీళ్లు, మన కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో, బయట వరదలు వాగులు వచ్చి ఎలా ప్రక్షాళన జరుగుతుందో అలాగే మన కన్నీళ్ల ద్వారా కూడా మనం ఇక్కడ ప్రక్షాళన జరుగుతోంది. మనలో ఉన్నటువంటి అవసరం లేని అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రక్షాళన జరిగి కొత్త ఎనర్జీని మనం తీసుకోగలుగుతాము అని చెప్తున్నారు. అలాగే మరి గాలి, మనం 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న గాలిలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి ఒక కారులో, అప్పుడు మనం ఆ అద్దంలో నుంచి తల బయటికి పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, మనకి ఆ మొహాన్ని పేలిపోతుందా అన్నంత గాలి వేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మన లోపల కూడా అలాంటి గాలులే వీస్తూ ఉన్నాయి. అందుకని మన ఆ శరీరంలో మన కణాలన్నింటిలో కూడా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చల్లగాలులు పిల్లగాలులు కూడా బయట ఎలా వస్తున్నాయో
ఇప్పుడు బయట చూడండి పెద్ద పెద్ద గాలి తుఫాన్లు వస్తున్నాయి కదా, కార్లు కూడా ఎగిరిపోతున్నాయి, అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అలాగే మన శరీరంలో కూడా వచ్చి ప్రక్షాళన జరుగుతోంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మన పంచభూతాలు బయట ఎలాగైతే ప్రకృతి వైపరీత్యాల రూపంలో వస్తున్నాయో, ఇక్కడ మన లోపల కూడా మన ప్రక్షాళన జరగటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. అలాగే గౌతమ్ బుద్ధుల వారు సమకాలికుడే టొబయాస్ భూమి మీద ఆఖరి జన్మ తీసుకున్నప్పుడు గౌతమ్ బుద్ధుల వారు కూడా ఉన్నారనమాట. అప్పుడు గౌతమ్ బుద్ధుల వారు టొబయాస్ని ఒకసారి బోధన చేస్తుంటే ఆ బోధలు వినడానికి టొబయాస్ వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అందరికీ కూడా ఎంతో అద్భుతమైన విషయాలు చెప్తుంటే టొబయాస్ వింటూ ఉన్నారు. ఆయన హృదయంలో నుంచి ఒక ఎనర్జీ పొంగి పొర్లుతూ ఉండడం గమనించారు టొబయాస్. అప్పుడు ఆయన అడిగారు, మీ నుంచి ఎంతో ఎనర్జీ పొంగి పొర్లుతోంది, నాకు ఇంకా ఆ సత్యాలు చెప్పండి అని. అప్పుడు ఏమన్నారంటే గౌతమ్ బుద్ధుడు, నాయన చెప్పడానికే ఉంది, సత్యం అనేది మారిపోతూ ఉంటుంది. 1వ క్లాసులో ఒకటి సత్యం అయితే 2వ క్లాసులో ఇంకోటి సత్యం అవుతుంది. అలా ఒక్కొక్క సత్యము మనం ఎదిగే కొద్దీ మనకు మారుతూ ఉంటాయి. అందుకని ఈరోజు నేను నీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, అందరిలో ఉన్న దివ్యత్వం ఏదైతే ఉందో ఆ దివ్యత్వం గురించి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు అది నమ్మలేకపోతున్నారు. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేక ఇతరుల మీద ఆధారపడుతున్నారు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలని దాని గురించే నేను ఆలోచిస్తూ విచారిస్తూ ఉన్నాను అని చెప్తున్నారనమాట గౌతమ్ బుద్ధుల వారు. అంటే ఆయన ఎంత బాధపడుతున్నారో మన కోసం అప్పట్లోనే చూడండి. మరి వారి యొక్క దివ్యమైనటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, బంగారు రంగు ద్రవపు కాంతిలా ఉన్నటువంటి ఆ ఎనర్జీని మనం ఫీల్ అవుదాం ఫ్రెండ్స్ మరోసారి. మరి ఇప్పుడు మన ఎపిసోడ్లోకి మనం ప్రవేశిద్దాం. గౌతమ్ ముని యొక్క కథను గమనిస్తే అచ్చు మన కథలాగే ఉంటుంది. వివరాలు ఇంచుమించు మనవే. మనకు అలనాటి గౌతమునికి చాలా పోలికలు ఉన్నాయి. అయితే అతడు రాకుమారుడుగా పుట్టాడు. రాచరికంలో రాజుకు రాణికి పుట్టినవాడు ఆయన. ఏదో ఒకనాటికి సింహాసనాన్ని ఎక్కాలి ఆయన. ఈ కథలో యాదృచ్ఛికత ఏమీ లేదు. అతను భిన్నమైన వ్యక్తి అని అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. ఎందుకంటే అతను అందరిలాగా కాదు, రాజు రాణి దగ్గర ఉండాలి, రాజ్యమేళాలను లేదు ఆయనకి. ఆయన జ్ఞాన మార్గం కోసం ఆయన దూరంగా ఉంచాలని తండ్రి చాలా కష్టపడి దాచి పెట్టాడు అతన్ని. ఎన్నో విధాలుగా అతన్ని గారాబం చేశాడు. అతనికి ఎక్కడికి బయటకు వెళ్లకుండా కూడా ఎన్నో సన్నాహాలు చేశాడు. మానవ ప్రయాణంలో సవాళ్ళు, కష్టాలు అతనికి కంట పడనీయకుండా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నారు వారి తండ్రి గారు. కానీ అతనిలో ఏదో భాగం బయట ప్రపంచాన్ని అన్వేషించమని, లోపల తానేమిటో అప్పుడు తనకు అర్థమవుతుందని అతన్ని వేధిస్తూ నిద్రపోనిచ్చేది కాదు. ఇలాంటి తపనే మనలో కూడా ఉండింది. అంటే గౌతమ్ బుద్ధుడిలో ఏదైతే తపన ఉందో అదే మనలో కూడా ఉంది. ఆ గౌతమ్ బుద్ధుడు తన చుట్టూ ఉన్న వారికి సుఖాన్ని, తృప్తిని కలిగించాలి అని ప్రయత్నించాడు. అందుకని తను ఆ చిన్న వయసులోనే 16 ఏళ్ల ప్రాయంలోనే పెళ్ళైపోయింది అతనికి. పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాడు. ఇతరులు ఆ ఎనర్జీని అతని మీద రుద్దారనమాట. పెళ్లి నువ్వు చేసుకో అంటేనే అతను చేసుకున్నాడు. కొన్ని ఏళ్లలోనే ఆ భార్యాభర్తలకు ఒక బిడ్డను కూడా ఈ లోకంలోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఏం చేశాడు, అతను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. జీవితం పట్ల భ్రమలు తొలగిపోయాయి. తన రాచరికపు జీవితాన్ని త్యజించాడు ఆయన ఈ రోజుల్లో బతికుండా పనిచేస్తుంటే న్యూస్ పేపర్ హెడ్లైన్లో ఏమొచ్చేది, కుటుంబాన్ని వదిలేసిన తండ్రి అనో, లేదా స్వార్థం కోసం కుటుంబాన్ని వదిలేసిన రాకుమారుడనో వేసేస్తారనమాట. అంటే అన్నీ మన వాళ్ళు అలాగే రాస్తారు కదా, తిరగ రాస్తారు, మార్చి రాస్తారు. కానీ గౌతముడు తన సత్యాన్ని, తన దివ్యత్వాన్ని వెతుక్కోవాల్సి ఉండి ఆయన బయలుదేరారు. ఆయన రాచరికాన్ని వదిలి పేదరికాన్ని వరించాడు. అలాగే మనం తొలి సృష్టిలోని ఆనందాన్ని, హాయిని వదిలి యువతలకు వచ్చేసాం కదా. అంటే మనము ఆయన ఒకలాగే ఉన్నాము అని చెప్తున్నారు ఇక్కడ, గుర్తు చేస్తున్నారు మనకి. పరిశుద్ధ దీక్ష పూనాడు ఆయన. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధాత్మగా నేను తయారవ్వాలి, ఒక ఉన్నతాత్మగా నేను తయారవ్వాలి అని అనుకున్నాడు ఆయన. తన వేషము, తన గుర్తింపు కూడా మార్చేసుకున్నాడు ఆయన. తన రాకుమారుడని ఎవరికి తెలియకుండా చేసేసుకున్నాడు. తన శరీరము, తన మానవతత్వము తగినవి కావో అనిపించాయి అతనికి. అందుకని తాను నిజంగా ఎవరో తెలుసుకోనియకుండా అవి తనను వెనక్కి లాగేస్తూ ఉంటాయి. అందుకని అతను తన శరీరానికి తిండి పెట్టకుండా శిక్షించుకున్నాడు. తిండి కూడా పెట్టలా. మనసు చెప్పినట్లు వినడానికి బదులుగా తను అన్నీ నిరాకరించుకున్నాడు. మనసు చెప్పినట్లు వినలేదు అతను. సత్యాన్వేషణలోనే ఇదంతా చేయడం జరిగింది అతను. మనం కూడా ఇలాగే చేస్తాం ఫ్రెండ్స్. మనం కూడా ఇలాగే సత్యాన్వేషణ చేసిన వాళ్ళమే. తనకు తెలిసిన బంధువులందరినీ కూడా, తనతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా, బాంధవ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా తన మార్గంలో భౌతికంగా, ఎమోషనల్గా ఎంత అవసరమైనా కూడా ఎవరిని కూడా తను టచ్ చేయలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అతను గొప్పవాడు, ఆయన జ్ఞాని అయినా అతను ఎవరి దగ్గరికి వెళ్లకుండా తనకి తనగానే తెలుసుకోవాలనుకున్నాడు. గురువుల్ని అడగడానికి, తెలుసుకోవడానికి వెళ్ళాడు. తనను తాను ఖాళీ చేసుకునే విద్యను తను అభ్యసించాడు. అయితే తన లోపల ఖాళీ చేసుకున్నట్లయితే తనెంతో తెలుస్తుందని అతని ఆలోచనలు రిలీజ్ చేసుకుంటే ఈ గురువు దగ్గర చాలా కాలం కష్టపడి చదువుకున్నాడు.
అంటే తన ఆలోచనలన్నీ రిలీజ్ చేసుకోవడం కోసం ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాడు, ఎన్నో నేర్చుకున్నాడు. తను చేస్తూ ఉండింది మరో స్థాయిలో తనకు తాను నిరాకరించుకోవడమే అవుతోందని తెలుసుకున్నాడు. అంటే ఆ గురువుల ద్వారా కూడా తనకి ఏ పని అవ్వట్లేదని తెలుసుకున్నాడు. ఇలా చేయటంతో తన శరీరానికి ప్రేమను కూడా అందకుండా చేయడం జరిగింది అతను. ఎందుకంటే అక్కడ అతను శరీరాన్ని కూడా పట్టించుకోలేదన్నమాట. ఇలా చేయడంలో నిజానికి చాలా నేర్చుకున్నాడు. బాధను ఎక్కువగా బాధగానే తెలుసుకున్నాడు. మన శరీరము మనసు ఆ లోతైన స్థాయిల్లో నిరాకరణలో ఉన్నప్పుడు మారిన అనేక స్థాయిల్లోకి వెళ్ళి అక్కడ భౌతిక వాస్తవం మీద ఆధారపడి ఉండడం తెలుసుకున్నాడు ఆయన. అవన్నీ కూడా మనం చేస్తున్నవే. ఇవన్నీ కూడా మనం ఆ శూన్యంలోకి ప్రయాణం చేసినప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. గౌతముడు లోతైన ఈ నిరాకరణ స్థాయిలో సరదాగా ఆడుకున్నాడు. సరైన తిండి లేని కారణంగా అతని జుట్టు ఊడిపోయింది, అతను కాలిగోళ్ళు ఊడిపోయాయి. అతడు తన శరీరాన్ని ప్రేమించటం లేదు, తన శరీరాన్ని ప్రేమించుకోలేదు అతను. దాన్ని అతను నిరాకరిస్తూ వచ్చాడు. తన ఎముకలు పెళిసెక్కిపోయినప్పుడు ఈ నిరాకరణ గురించి, ఈ లేకపోవడం గురించి అప్పుడు అర్థం చేసుకున్నాడు. అలాగే సన్యాసం కూడా తీసుకున్నాడు కదా ఆయన. ఒకరోజు అతని అంతర్వాణి నిజాన్ని గ్రహించింది. అతను అన్వేషిస్తున్న సత్యం ఇది కాదు అని. అంటే ఎవరో గురువులు చెప్పారని తను అన్నీ చేశాడు. ఇప్పటివరకు ఎన్నో రకరకాల విన్యాసాలు చేశాడు, రకరకాల యోగ పద్ధతులు పాటించాడు. ఆహారాన్ని కూడా పెట్టకుండా, తిండిని తినకుండా కృషింప చేసుకున్నాడు శరీరాన్ని. అప్పుడు అంతర్వాణి ఆ నిజాన్ని గ్రహించి అతడు అన్వేషిస్తున్న సత్యం ఇది కాదు అని, ఇది కేవలం ఒక కోణం మాత్రమే, దాంతో అతను వదిలేసిన మార్గం అంటే అప్పుడు నడిచాడు అతను. అది ఒక కోణమే అని తెలుసుకున్న తర్వాతే వేరే మార్గం గుండా అతను దాన్ని వదిలేసి వేరే మార్గం గుండా నడవసాగాడు. చాలా లోతైన స్థాయిల్లో ధ్యానం చేయడం ఆపలేదు ఆయన. ఆచార వ్యవహారాలు పాటించడం కొనసాగిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇవి అతన్ని నడిపిస్తున్నాయి. వీటి వల్ల తగ్గుస్థాయి పాయింట్లు ఏర్పడుతున్నాయి. గౌతముడు డిప్రెషన్కు లోనైపోయాడు, భయపడ్డాడు, ఆదుర్దాపడ్డాడు. కానీ అతను నిజానికి చేస్తున్నది ఏంటంటే తగ్గు స్థాయి పాయింట్ను సృష్టిస్తున్నాడు. అక్కడ ఆయన దిగువ ప్రకంపనల స్థాయిని సృష్టిస్తున్నాడు. దీనివల్ల చివరికి ఒక కొత్త జ్ఞాన స్థాయికి చేరుకుంటాడనమాట. తన సాధనా మార్గంలో మరో గురువుని గురించి విన్నాడు. జ్ఞాని అయిన ఈ కొత్త గురువు గారి బోధలు లోతైనవిగా, సత్యమైనవిగా ఉంటాయేమో అనిపించింది. అందుకని ఆ రెండో గురువుని ఆశ్రయించాడు. ఆ రెండవ గురువు అతనికి గ్రహణ శూన్య విద్యను నేర్పాడు. అవి కేవలం అన్నీ భ్రమలే సుమా అని చెప్పాడు ఆయన. మిథ్యా సిద్ధాంతాన్ని నేర్పడం జరిగింది. మొదటి దాంట్లోనేమో శరీరాన్ని పట్టించుకోకుండా ఉండడము, తనని తాను పట్టించుకోకుండా ఉండడము తెలుసుకున్నాడు, ఎన్నో సాధనలు చేశాడు. రెండో గురువు గారి దగ్గర ఏంటంటే గ్రహణ శూన్యం, అంటే ఏది అన్నీ భ్రమలే అనే స్థితిలోకి తీసుకువెళ్ళిపోయాడు ఆ గురువు గారు. గౌతముడికి ఈ చదువు బాగా నచ్చింది, మనసుతో ఆడే ఈ ఆట నచ్చింది అతనికి. అన్నింటినీ మిథ్య అనుకోవడం నచ్చింది. అంటే ఏదీ లేదు, అంతా నాటకం అనేటువంటి అని ఆ భ్రమ అనే దాంట్లోకి ఉండిపోయాడు ఆయన. ఎలాంటి భ్రమ లేకుండా ఉండడం, అన్నింటినీ రిలీజ్ చేసేయటం నచ్చింది ఆయనకి. ఇంతకుముందు తను ఏ నిరాకరణ గురించి తెలుసుకున్నాడో దానికి ఇది వ్యతిరేకం అనమాట. అంటే అంతకుముందు గురువుగారి దగ్గర నేర్చుకున్న దానికి ఇది వ్యతిరేకం. ప్రతి సిద్ధాంతము ఉంది ఇందులో. కానీ త్వరలోనే తెలుసుకున్నాడు గ్రహణ శూన్యత కూడా మరో రకం నిరాకరణ. అంటే ఏదైనా సరే నిరాకరించడం అనేది కూడా మరి అది నిరాకరణే కదా. ప్రతిదీ కూడా భ్రమ 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 అనుకుంటూ పక్కకు తోసేయటం. అందుకని అది కూడా అర్థం చేసుకున్నాడు ఆయన. ప్రతి దాన్ని భ్రమ అనడం, దేన్ని తిరిగి తెచ్చుకోకపోవడం, ఇదంతా మనం అనుభవిస్తున్నటువంటి వర్తమానాన్ని నిరాకరించడమే అవుతుంది. ఇదంతా మరో రకమైన నిరాకరణ. ఇదంతా సుపరిచితంగా అనిపిస్తోంది. మనం కూడా అదన్నీ చేసాము. ఈ చాలా నిస్పృహకు గురయ్యాడు గౌతముడు. ఆ ఇద్దరు గురువుల దగ్గర కూడా అవి రెండు విడిచిపెట్టేశాడు. తను అన్వేషిస్తున్న సత్యం అతనికి ఇంకా దొరకలేదు. అతను ఎంతో అన్వేషిస్తున్నాడు, కానీ ఇంకా అతనికి దొరకల. ఒకానొక సమయంలో అతను గ్రహించాడు, ఇలాంటి నిరాకరణ జీవితము, ఆటంకాలు అనేవి ఏవైతే ఉన్నాయో, వర్తమానంలో జీవించకపోవడం ఏదైతే ఉందో, ఇవేమీ సత్యం కాదు అనిపించింది అతనికి. మళ్ళీ తిండి తినడం మొదలుపెట్టాడు. మళ్ళీ శరీరానికి అవసరమైన ఎనర్జీని తిండి ద్వారా అందించడం మొదలుపెట్టాడు. కొంతవరకు హాయిగానే గడుస్తోంది. ఏమీ లోటుపాటు లేకుండా జీవించే జీవితంలోకి వెళ్ళాడు తను. సమృద్ధి లేకపోవడం వల్ల బాధ కలగటం తప్ప వేరే ప్రయోజనం ఏది లేదు అని గ్రహించాడు. ఈ కొత్త జ్ఞానం ఏదైతే ఏర్పడిందో, అవగాహనలోనూ, ఆ ఎనర్జీలోనూ, సమృద్ధిలోనూ బ్యాలెన్స్ వచ్చింది ఆయనకి. శరీరానికి ఆహారాన్ని ఇచ్చాడు, మనసుకు పని చేయడం ఇచ్చాడు, మనసుకు కూడా పని అందించాడు. వర్తమాన ప్రపంచంలోకి తిరిగి వచ్చాడు, మానవ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. అలా నిరాకరణ ద్వారా బాధను, దుఃఖాన్ని పొందిన తరువాత తాను ఆ జీవితంలో గొప్ప జ్ఞానాన్ని పొందాను అని చెప్తున్నాడు మనకు. బోధి వృక్షం కింద కూర్చునుండగా జ్ఞానోదయం అయింది తనకి.
తాను స్పిరిట్నని, మనిషిగా ప్రకటమయ్యానని, తాను నిజంగా స్పిరిట్నేనని, అంటే తన దైవాన్నేనని చెప్పారు. తన లోపల చాలా లోతుల్లో ఈ విషయాన్ని అర్థం చేసుకునేసరికి ఇతరులు దాన్ని అతని ముఖంలో, ముఖవర్చస్సులో చూడడం జరిగింది. అంటే ఆ భగవంతుడిని ఆయనలో చూడగలిగారు అందరూ. అతన్ని అనుసరించడం మొదలుపెట్టారు. అతన్ని వద్దన్నది ఏదైతే ఉందో వాళ్ళకి అది కావాలి. అతని వద్ద ఏదైతే ఉందో అది వాళ్ళకందరికీ కావాలి. అంటే అతని లోపల ఉన్నటువంటి ఆ స్పిరిట్ తత్వం ఏదైతే ఉందో అది అందరికీ కావాలి అనుకున్నారు. తన లోపల చాలా లోతుల్లో ఈ విషయాన్ని అర్థం చేసుకునేసరికి ఇతరులు దానిని అతని ముఖంలో, ముఖవర్చస్సులో చూడడం జరిగింది. అతన్ని అనుసరించడం మొదలుపెట్టారు మనుషులందరూ కూడా. అతని దగ్గర ఏదైతే ఉందో అది వాళ్ళకి కావాలి. తన అనుయాయులకి ఆయన మళ్ళీ చెప్పాడు, అది నా లోపలే కాదు మీ లోపల కూడా ఉంది, మీరు కూడా తీసుకోవచ్చు దాన్ని యువతలకి. నా అనుభవ జ్ఞానాన్ని నేను మీకు అందివ్వగలను, కానీ ప్రయాణం చేయాల్సిన వాళ్ళు మాత్రం మీరే. వాళ్ళు అలా తనని అనుసరించడం అతనికి నచ్చలేదు, కానీ వాళ్ళు అనుసరిస్తూనే ఉన్నారు. ఆ బోధిసత్వుని గురించి చాలా గ్రంథాలే వచ్చాయి. అతని గౌరవార్థం ఎన్నో ఆలయాలు కూడా వెలిసాయి. ఆయన చేసిన ప్రయాణాల గురించి, ఆయన నేర్చుకున్న దాని గురించి ప్రపంచమంతటా చెప్పుకుంటూనే ఉన్నారు. ఒక్క మాట మనకు చెప్పాలని ఆయన ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఏంటి అంటే, ఈ జ్ఞానాన్ని, దివ్య అవగాహనను ఆ జీవితకాలంలో ఆయన పూర్తిగా గ్రహించలేకపోయారట. మనం ఇప్పుడు తెలుసుకుంటున్న ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది ఆయన జీవితకాలంలో ఆయన పూర్తిగా గ్రహించలేకపోయారట. కానీ ఇప్పుడు మన జీవితకాలంలో మనకు అది అందుబాటులో ఉంది. అంటే ఏంటో చెప్పుకుందాం. తన నిరాకరణ కాలంలో ఉన్నప్పుడు తను కొంతకాలం ప్రతీదీ నిరాకరిస్తూ వచ్చారు కదా. ఆ సమయంలో ఉన్నప్పుడు గౌతముడు నిబ్బరంగా ఉండలేకపోయారు. అతను భౌతికంగాను, మానసికంగాను తక్కువలోనే ఉండిపోయాడు అనమాట. అంటే దిగువ ప్రకంపనల్లోనే ఉండిపోయారు. అయినా సరే ఆ స్థితి అతనికి ముందుకు సాగుతూ ఉండడానికి ఎనర్జీని, స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం దిగువ ప్రకంపనలోనూ ఉండాలి, ఎగువ ప్రకంపనలోనూ ఉంటాము. రెండు రకాలుగా మనం జీవితాన్ని కొనసాగిస్తూ నేర్చుకుంటూ ఉంటాం కదా. అలాగే ఆయన దిగువ ప్రకంపన స్థాయిలో ఉన్నప్పటికీ ఆయన అప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నారు. ఇక్కడ నిరాకరణ, వర్తమానంలో ఉండడం ఇవన్నీ నిరాకరించేస్తారు ఆయన. గౌతముడు మీ ముందు వంగుతున్నాడు. అతను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. మనందరి ముందు ఇప్పుడు ఉన్నటువంటి మానవ సమూహం ముందు ఆయన వంగుతున్నారట, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారట. ఎందుకంటే నిజమైన జ్ఞానులైన మిమ్మల్ని చూస్తున్నారు కదా. ఆయన తానెన్నడూ వెళ్ళలేకపోయిన నూతన చైతన్యాల్లోకి మీరు వెళ్ళడం ఆయనకు కనిపిస్తోంది. ఆయన మిమ్మల్ని గౌరవిస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. చూడండి ఎంత అద్భుతమో. మరి ఆ గౌతమ్ బుద్ధుడు భగవానుడికి మనం కూడా తల వంచి నమస్కారం చేసుకుందాం, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి వాళ్ళు గౌతమ బుద్ధుడు అప్పట్లో ఎంతోమంది గురువుల్ని కలిసినప్పుడు వాళ్ళు ఆయనకు చెప్పిన విధానాలు, ఆయన నిరాకరించటము, శరీరాన్ని పట్టించుకోకపోవడం ఇవన్నీ నేర్చుకున్నారు ఆయన. దానివల్ల ఆయన ఏం తెలుసుకోలేకపోయారు. తర్వాత తెలుసుకున్నారు ఆయనలోనే దివ్యత్వం ఉంది, ఎవరి మీద ఆధారపడకూడదు అని. అందుకని ఆయన అప్పుడు తెలుసుకున్నది అందరికీ తెలియజేయడం మొదలుపెట్టారు. అప్పుడు అనుసరించే వాళ్ళు వద్దు, నా కూడా తిరగద్దు అని కూడా చెప్పారు. కానీ అనుసరించే వాళ్ళే ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు అలా కాకుండా ఎవరికి వాళ్ళే వాళ్ళంతట వాళ్ళుగా ఒక వ్యక్తిత్వం, ఒక గుర్తింపు పొందుతూ వాళ్ళు కూడా ఒక ఇతరులకు ఉపయోగపడే విధంగా ఒక్కొక్క బుద్ధుడిగా తయారవటం అనేది మన పత్రిజీ గారి ద్వారా జరిగింది ఫ్రెండ్స్. మరి మనం పత్రిజీ గారికి కూడా ఒక్కసారి తల వంచి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే మరి ఇప్పుడు ఒక క్షణం ఎనర్జీల గురించి, వాటి పనితీరు గురించి, ద్వంద్వత్వం గురించి కూడా చెప్పుకుందాం. హెచ్చు స్థాయిల గురించి, తగ్గు స్థాయిల గురించి కూడా చెప్పుకుందాం. ఆ తర్వాత మనం ఇప్పుడు భూమి మీద ఏ న్యూ ఎనర్జీలోకి అయితే వెళ్తున్నామో ఆ ఎనర్జీ గురించి కూడా చెప్పుకుందాం. మన చుట్టూ నిజంగా ఏమి జరుగుతుందో దాని గురించి కూడా చెప్పుకుందాం. మనల్ని మనం చూసుకోవడానికి అద్దంలో మన వ్యతిరేక బింబాన్ని, మన యొక్క ఏదైతే వ్యతిరేక బింబం ఉందో దాన్ని చూసుకోవడానికి ఒక పద్ధతి, ద్వంద్వత్వం, ఏకత్వం నుంచి, రాజ్యం నుంచి వచ్చాం కదా మనం. ద్వంద్వత్వము, ఏకత్వం రెండూ ఉన్నాయి మనలో. ఆ రెండు పద్ధతుల ద్వారా మనం ఆ రాజ్యం నుంచి వచ్చాం ఇక్కడికి. అక్కడ ఏకైక తత్వమే ఉండింది ఫస్ట్లో మనం ఏకత్వంలోనే ఉండేవాళ్ళం. ద్వంద్వత్వాన్ని మనం పట్టించుకునేవాళ్ళం కదా, అంతటిని ఒకేలా చూడగలిగేవాళ్ళం. మనం తొలి సృష్టి అయిన ఇంటిని వదిలి వచ్చినప్పుడు ద్వంద్వత్వపు తొలి ఎనర్జీలు ఉన్నాయి మనతో పాటు. అప్పుడు అవే వచ్చాయి. అప్పుడే మనల్ని మనం అద్దంలో చూసుకోవడం మొదలుపెట్టాం. ద్వంద్వత్వం రెండు వ్యతిరేకాలు, రెండు వాస్తవాలు, రెండు వ్యతిరేకాలుగా ఉండేవి. ద్వంద్వత్వం అంటే ఒక మంచి, ఒక చెడు, ఒక ఆనందము, ఒక దుఃఖము, ఇలా రెండు రకాలుగా వ్యతిరేకాలుగా ఉండేవి. ఆ రెండు వాస్తవాలే. అప్పుడే మనదైన ఒక గుర్తింపు మనకు ఏర్పడడం మొదలుపెట్టింది. ఆ ద్వంద్వత్వంలోకి ఎప్పుడైతే మనం ప్రవేశించామో అప్పుడే మనకు ఒక గుర్తింపు, ఒక వ్యక్తిత్వం అనేవి ఏర్పడ్డాయి. అప్పటి వరకు మనం ఏకత్వపు రాజ్యంలో నివసించి ఉన్న వాళ్ళము. అప్పటి వరకు మనం భగవంతుడితో కలిసిపోయి ఉన్నాం.
అప్పటి నుంచి మనం ఎప్పుడైతే ద్వంద్వత్వంలోకి వచ్చామో అప్పుడు విడిపోయాం. మనము విడివిడిగా ఎవరికి వాళ్ళ వ్యక్తిత్వం ఏర్పడింది. మనకు ఒక ఐడెంటిటీ అనేది రావడం మొదలెట్టింది. ప్రపంచంలో మనం ఎప్పుడైతే అడుగు పెట్టామో ఈ భూప్రపంచంలో అప్పటి నుంచి మనకి ఆ ద్వంద్వత్వంలోకి ఇంకా కూరుకుపోవడం జరిగింది. ఒక ప్రవాహంలో రాతిగుండు లాంటిదే రాకుమారుడు జాకుగా మన గుర్తింపు. ఒక రాతిగుండులాగా మనం అంటే మనం గుర్తింపు వచ్చిందంటే అది గొప్ప అనుకుంటున్నాం, కానీ అది ఒక రాతిగుండు ఎలాగైతే ప్రవాహానికి అడ్డంకో అలాగ మనం ఆ గుర్తింపుని పొంది ఒక అడ్డంకిగా అయిపోయాము. అది ప్రవాహాన్ని ఆటంకపరుస్తోంది. ఏదైతే మనలో ఒక గుర్తింపు అనేది ఉందో ఆ గుర్తింపే మన ఆటంకం కలిగిస్తోంది. రాజ్యంలోని ఎనర్జీలు ఒక ప్రవాహంగా సాగేవి. ఒక కొత్త గుర్తింపు ఇప్పుడు ఆ దివ్య ప్రవాహంలో రాతి గుండులా ఏర్పడిపోయింది. ఆ రాతి గుండులాగా ఏర్పడి ప్రవాహానికి అడ్డుపడిపోతోంది. పెద్ద రాయిని నీళ్లలో వేసినప్పుడు గందరగోళాన్ని సృష్టిస్తుంది కదా, ప్రవాహాన్ని చీల్చేస్తుంది కదా. కొన్ని నీళ్లు ఆ రాయి మీదుగా వేగంగా ప్రవహిస్తే కొన్ని నీళ్లు దానికి ఇరుపక్కలా ప్రవహిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ రాతికి రెండో వైపు సుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే అదే ద్వంద్వత్వం అంటే. ద్వంద్వత్వం అంటే అదే రెండు రకాలుగా పాయి చీలిపోయిందనమాట. అక్కడ రాజ్యం వెలుపల మన గుర్తింపు అనేది ఎనర్జీ ప్రవాహంలో రాయిలాగా కూర్చొని ఉంది. అంటే మన యొక్క రాజ్యం వెలుపల మన గుర్తింపు ఎలాగా ఉంది అంటే ఒక రాయిలాగా అడ్డుపడిపోతూ ఉంది. అది సబబే, మనం కావాలని చేసింది ఇదంతా. మన నిజతత్వాన్ని మనం తెలుసుకోవటంలో నూతన అవగాహన ఏర్పడడానికి ఇది దోహదపడుతుంది. అందుకని మనంగా మనం ఎవరమో, మనం ఎందుకు వచ్చామో, ఏం చేయాలని వచ్చామో, అసలు ఎక్కడ ఉండేవాళ్ళం, ఈ అసలు వాస్తవం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇది అవసరం అన్నమాట. అలాగే ద్వంద్వత్వపు ఎనర్జీలు నీళ్లలో రాయి పడగానే వచ్చే అలల్లాంటివి. ఈ ద్వంద్వత్వంలో వచ్చే ఎనర్జీలు ఎలాంటివి? రాతిలో ఒక రాయిని తీసుకెళ్ళి నీళ్ళల్లోకి ఇలా పెద్ద రాయిని విసిరేస్తే అలలు ఎలా వస్తాయో అలాంటి అలలు అనమాట. అలల్లో హెచ్చు స్థాయిలు ఉంటాయి, తగ్గు స్థాయిలు ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి. ద్వంద్వత్వపు ఎనర్జీ అలాంటిదన్నమాట. అది ఎలా వస్తుందో ఎలా కదులుతుందో చూసాం కదా. మనం అగ్నిగోడ దాటినప్పుడు మన వెంట పరిమితమైన ఎనర్జీ ఉండేది. చాలా పరిమితమైన ఎనర్జీ తెచ్చుకున్నాం. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంట్లో ఒక బియ్యం బస్తా ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా వండుకోవడానికి పట్టుకెడదాం అనుకున్నప్పుడు అన్నీ పట్టుకెళ్ళాం కదా. 2 కేజీలు 3 కేజీలు 5 కేజీల ప్రయాణాన్ని బట్టి కొద్దిగానే తీసుకెళ్తాం. అలాగే మనం అగ్నిగోడ దాటేటప్పుడు ద్వంద్వత్వంలోకి ప్రవేశించేటప్పుడు మన దగ్గర పరిమితమైన ఎనర్జీతోనే వచ్చాం. మనం పూర్తి ఎనర్జీ లేదు, ఎందుకంటే స్పిరిట్ దగ్గరగా లేము మనం అప్పుడు. అది కూడా తొలి సృష్టి వదిలి మనతో పాటే బయటకు వచ్చింది ఆ ద్వంద్వత్వం అనేది. ఈ పరిమిత ఎనర్జీ ఇప్పుడు విపరీతమైంది. ఇప్పుడు ఆ పరిమితంగా ఉన్న ఆ ఎనర్జీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది మన దగ్గర. మనిషిగా మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం మనిషిగా పుట్టామే అని మనం ఇప్పుడు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎనర్జీకి కరువు లేదు ఇప్పుడు ఇంకా మనకి. అప్పుడైతే ఎనర్జీ కోసం మనం తగులాడుకుని యుద్ధాలు చేసి ఒకరి దగ్గర నుంచి ఒకళ్ళకి ఎనర్జీ దొంగతనాలు కూడా చేసాం మనం అక్కడ ఉండగా. ఇప్పుడు మనకు అలాంటి ఇది చేయాల్సిన పని లేదు. ఎనర్జీ కరువు వస్తుందేమో అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే తొలి సృష్టి వెలుపల ఉన్న సమస్తంలోనూ పరిమిత ఎనర్జీ ఉంది. ఆ తొలి సృష్టి ఏదైతే మన పరమాత్మ ఎనర్జీ ఏదైతే ఉందో, పరమాత్మ సృష్టి, మనం ఆత్మలుగా ఉంచిన సృష్టి, ఆ సృష్టికి ఆ వెలుపల సమస్తంలోనూ కూడా ఉన్న ఎనర్జీ పరిమిత ఎనర్జీ. స్పిరిట్ దగ్గర తొలి సృష్టి దగ్గర ఉన్నంత ఎనర్జీ ఉండదు. కాలగతిలో అంటే మనం ఇంకా భూమి మీదకి రాకమునిపే ద్వంద్వత్వపు ఎనర్జీలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. మనం అక్కడ ఉండగానే ఎదుర్కొన్నాం ఇవన్నీ కూడా. వెలుగు చీకటిలతో ఘర్షణ పడింది, ఎడమ కుడితో పోటీ పడింది, పురుష ఎనర్జీ స్త్రీ ఎనర్జీతో ఆటకు దిగింది. ఒక విధంగా చెప్పాలంటే అవన్నీ కలిసి నాట్యం చేశాయి. ఒక్కోసారి మారే ఎనర్జీలుగా అవి ఒకదానితో ఢీ కొట్టుకున్నాయి. అంటే ఒక్కోసారి మారిపోతూ ఉండేవి ఈ ఎనర్జీలు, అటు ఆ ఎనర్జీలు ఇటు మారిపోతూ ఉండేవి. అలా మారిపోతూ ఒకదానికొకటి ఢీ కొట్టుకుంటూ ఉండేవి. అయితే ఎన్నడూ కొత్త ఎనర్జీ పుట్టలేదు. ఈ ద్వంద్వత్వపు ఎనర్జీలు తమ చీకటి వెలుగుల బ్యాలెన్స్ని అంటే నిష్పత్తిని మార్చుకుంటూ ఉన్నాయే తప్ప ఎన్నడూ తమలోని ఎనర్జీ పరిణామాన్ని పెంచుకుని ఎరగవన్నమాట. ఆ ఎనర్జీ పరిమాణం అప్పట్లో పెరగలేదు. 2 ఎనర్జీలు ఒకదానికొకటి వ్యతిరేకించడమే జరిగేది. అందుకే అక్కడ రాక్షసులకిను దేవతలకి దేవదానం యుద్ధం జరిగిందంటే అది మనమే. అక్కడ ఉన్నప్పుడు కూడా మనమే. ఇక్కడికి వచ్చాక ఈ రకంగా మానవులుగా ఉన్నాం. ద్వంద్వత్వం అంటే ఒకసారి అవి రెండూ కలుస్తూ ఉంటాయి, ఒకసారి తమ పాత్రలు మార్చుకుంటూ ఉంటాయన్నమాట. ఆ ద్వంద్వత్వంలో యుద్ధాలు జరిగినప్పుడు ఒక్కోసారి ఈ ఎనర్జీలే కొత్త వేషాలు వేస్తూ ఉంటాయి మళ్ళీ. అయితే ఎనర్జీ పరిమాణం మాత్రం ఎన్నడూ మారదు. ఎనర్జీ పరిమాణం మాత్రం మార్చుకోలేదు మనం. ఇప్పుడు మన జీవితాల్లో హెచ్చు స్థాయిలు తగ్గు స్థాయిలు ఉన్నాయి.
మనం ఈ ద్వంద్వత్వపు అలలు ఇవన్నీ కూడా మనం వివిధ స్థాయిల్లో వాటిని అనుభవిస్తూనే ఉన్నాము. ఎమోషనల్గాను, భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను కూడా మనం ఆ హెచ్చు స్థాయి తగ్గు స్థాయి వాటిని అనుభవిస్తూనే ఉన్నాం. మానవులుగా తగ్గు స్థాయిల నుంచి బయట పడిపోవాలని, హెచ్చు స్థాయిలను మాత్రమే అనుభవించాలని మనం అనుకుంటాం. ఎందుకంటే మనకి ఆ తగ్గు స్థాయి అంటే అది తప్పేమో, హెచ్చు స్థాయిలో ఉంటే గొప్పేమో అనుకుంటాం. తగ్గు స్థాయిలు రావడం సబబే అనేది అర్థం చేసుకోమంటున్నారు. వెనక్కి తిరిగి మన జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే అర్థమవుతుంది. తగ్గు స్థాయిలో వచ్చినప్పుడు విపరీతమైన కష్టాలు ఎదురైనప్పుడే మనం చాలా గొప్ప అవగాహనలోకి వస్తాం. ఎప్పుడైతే మనం దిగువ ప్రకంపనలోకి వెళ్ళిపోతామో, అంటే మనం బాగా కష్టాలు కన్నీళ్ళలోకి వెళ్ళిపోతామో అదే తక్కువ స్థాయి అన్నమాట. ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడే మన అవగాహనలు మనలో పెరుగుతూ ఉంటాయి. చాలా గొప్ప అంతర్దృష్టి మనకి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆ తగ్గు స్థాయిలో నుంచి బయటపడాలన్న విపరీతమైన కోరిక కూడా అప్పుడే మనకు ఏర్పడి, పట్టుదల ఏర్పడి, ఆ పట్టుదలతో పంతంతో మనం ముందుకు ఇంకా చక్కటి అడుగు వేయగలుగుతాం అన్నమాట. దాన్ని నుంచి బయటపడడానికి మనం ఎంతో చక్కగా అద్భుతమైనటువంటి ఆ వర్క్ చేసుకుంటూ ఉంటాం. తగ్గు స్థాయిలో తృప్తిగా నిబ్బరంగా ఉండేవాళ్ళం కాదు, మనం ఎప్పుడు బాధపడుతూనే ఉండేవాళ్ళం. అయితే ద్వంద్వత్వంలో తగ్గు స్థాయిల వల్ల ప్రయోజనం ఏంటంటే, ఎంత తగ్గు స్థాయికి వెళ్తే అంత హెచ్చు స్థాయికి వెళ్ళిన ప్రభావాన్ని ఇస్తుంది. అంటే తక్కువ స్థాయికి వెళ్ళే కొద్దీ ఎక్కువ స్థాయికి, అంటే ఒక అడుగు వెనక్కి వేసే కొద్దీ 5-6 అడుగులు బయటికి ముందుకు వేసేయగలిగేవాళ్ళం అనమాట. మనం పొందిన జ్ఞానాన్ని తగ్గు స్థాయిల్లో ఏదైతే పొందామో దాన్ని హెచ్చు స్థాయిలో అందుకోవడానికి దిట్టపరుచుకుంటూ ఉంటాం. మనం కొత్తగా పొందిన జ్ఞానాన్ని హెచ్చు స్థాయిలో ఒక క్రిస్టల్ రూపాన్ని తెచ్చుకుంటాము. అంటే ఈ రకంగా మనం వెనక్కి వెళ్ళిపోతున్నామని కంగారు పడకుండా, ఎప్పుడో ఎన్ని జన్మలు ఎత్తినా ప్రతి జన్మలో కూడా మనం రకరకాల జన్మలు ఎత్తుతూ రకరకాల ప్రకంపనలు పొందుతూ ఒక్కొక్కసారి కిందకి దిగజారిపోవడం, చీకటి జన్మలు ఎత్తడం, ఒక్కొక్కసారి పై జన్మలకు తీసుకోవడం, అదే జన్మలో రకరకాలుగా అనుభవాలు పొందుతూ ఉండడం జరిగినప్పుడు మనం దిగజారిపోయామేమో అనుకున్నాము. కానీ అప్పుడు మీరు ఇంకా హెచ్చు స్థాయికి వెళ్ళడానికి అదొక మార్గంగా ఉండేది. ఎంతో అనుభవాన్ని మీరు దిగువ స్థాయికి వెళ్ళినప్పుడు కూడా పొంది జ్ఞానాన్ని పొందేవారు. ఆ జ్ఞానం ద్వారా తర్వాత మెట్టుకు మీరు అద్భుతంగా ఎక్కగలిగేవారు. అందుకని ఇప్పుడు కూడా మీకు ఏదైనా ఒకవేళ దిగజారుతున్నామేమో అనిపించినప్పుడు కూడా ఇప్పుడు మీరు ఒక జ్ఞానాన్ని పొందుతున్నారని ఒక ఎరుకలోకి రండి. వెంటనే మీరు దాంట్లోంచి ఆ అనుభవంలోంచి బయటకు వచ్చేస్తారు అని చెప్తున్నారు టోబయాస్. మరి ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుందాం. తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.